వింటున్నప్పుడు ఏ విషయంలో ఒప్పించబడ్డామో ఆ విషయంలో ఎస్ లార్డ్, ఈ విషయంలో క్షమించండి, లేకపోతే ఈ విషయంలో బలపరచండి, ఈ విషయంలో సహాయం చేయండి అని వాక్యం వింటున్నప్పుడే ప్రార్థన చేసుకోవాలి. అడుగుతున్నమాట వాక్యం వింటున్నప్పుడు అంత అయిపోయాకే ఇంటికి మర్చిపోవడం కాదు. ఇప్పుడే ప్రార్థన చేసుకుంటే అది హృదయంలో స్థిరపడిపోద్ది. ఆ ప్రార్థన, ఆ విన్నపం, ఆ దేవుని మీద ఆధారపడటం కంటిన్యూ అవుతూ ఉంటుంది. మంచిది. లూకాసు సువార్త చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 27వ వచనం 38వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 27వ వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. 38వ వచనం అందరం కలిపి చదువుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పుకున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవుమానని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. మనుషులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మీకు మేలు చేయి వారికి మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరైతే ఎట్టి వారిని గుర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిరించి దిగదారినట్లు నిన్ను కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతనే మీకు మళ్ళా కొలవబడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మా యేసయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన బట్టి స్తుతిస్తున్నాను. మరొకసారి ప్రభా మీ కృప మాకు తోడుగుంచి మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. 36వ వచనం నేను ఒకసారి చదువుతాను చూడండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవాడై ఉండుడి. మంచిది. ఈరోజు వాక్య ధ్యానము మన యేసయ్య గురించి. ఎవరి గురించి? యేసయ్య గురించి ధ్యానించుకుంటున్నాం కదా. యేసయ్యను అర్థం చేసుకోలేని ఎన్ని మాటలు అన్నారు, అపార్థం చేసుకోలేని వాళ్ళు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నవారు. యేసయ్య ఎవరు? అవునా? బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువారు తన నోటితో ఏమి చెప్పుకున్నారు? ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం. ఒక వ్యక్తి గురించి మనకు కొంతైనా తెలిసింది అంటే ఆ వ్యక్తి పేరు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి ప్రొఫెషన్ అంటే ఆయన చేసే ఉద్యోగం అయినా తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి పర్సన్, అవునా, ఆ పేరు ఆ ఉద్యోగం ఏ వ్యక్తి చేస్తున్నాడో ఆ పర్సన్ తెలిసి ఉండాలి. అలాగే ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ కూడా తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం తెలిసి ఉండాలి. సో మన దేవుడు వ్యక్తి ప్లస్ వ్యక్తిత్వం గలవాడు. ఏం గలవాడు? వ్యక్తిత్వం. అంటే చాలా మంది దేవుని గురించి చెప్పే ఆ యొక్క మాట ఏంటంటే దేవుడు అంటే ఒక శక్తి అంటారు. ఏమంటారండి? శక్తి. ఆయన శక్తి మాత్రమే కాదు, ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? వ్యక్తికి హావభావాలు ఉంటాయి, శక్తికి హావభావాలు ఉండవు. ఇప్పుడు కరెంట్ ఉంది, దానికి శక్తి ఉంది, దానికి హావభావాలు ఉంటాయా? మనం వెళ్ళి పట్టుకున్నాం, తెలివి పట్టుకున్నా అని వదిలేస్తుందా? చెప్పండి అమ్మా. అదవదు. దానికి శక్తి మాత్రం ఉంది, కానీ ఏం లేదు, వ్యక్తిత్వం లేదు. మరి మన దేవుడికి ఏముంది? వ్యక్తిత్వం ఉంది. ఏముందమ్మా? వ్యక్తిత్వం ఉంది.
అది శక్తి కూడా దేవునికి ఉంది. హల్లెలూయా. సో చాలా మందికి ఏంటంటే దేవుడు అంటే ఒక శక్తి అన్నట్టుగానే చూస్తారు. ఏదో ఒక అదృశ్యమైన శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. అది ఏ శక్తి వాళ్ళకి తెలియదు. నిజమే, శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి ఏ వ్యక్తిలో ఉంది? ఆయనే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడి గురించి వ్యక్తిత్వం కూడా మనకు తెలియాలన్నమాట. అవునా? థియలాజికల్ స్టడీలో చూస్తే యాట్రిబ్యూట్స్ అంటాం, లక్షణాలు. ఏంటంటే లక్షణాలు. ఆయన స్వభావ లక్షణాలు చాలా ఉన్నాయి, నైతిక లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. స్వభావ లక్షణాల గురించి ఒకవేళ ఆలోచన చేస్తే ఆయన నిత్య నివాసి. రాసుకోవాలనుకుంటే రాసుకోండి, 5 విషయాలు చెప్తాను దేవునిలో ఉన్న స్వభావ లక్షణాలు. దేవుడు నిత్య నివాసి. ఎవరండి? నిత్య నివాసి. రెండోది ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు, ప్రియమైనది. మూడోది ఆయన సర్వజ్ఞాని. ఎవరైనా ఆయనకి తెలియదంటూ ఏమీ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న అన్ని విషయాలు ఆయనకి తెలుసు అన్నమాట. తర్వాత దేవుడు సర్వవ్యాపి. ఏంటండి? సర్వవ్యాపికి సర్వాంతర్యామి అనే పదానికి తేడా ఉంది. మనకి ఈ విషయం తెలియకపోతే ఎక్కడ మోసపోయే అవకాశం ఉంది. దేవుడు అనే ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ఎందులోనే ఉన్నాడు. అంటే ఈ ఫ్యాన్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్మడం సర్వాంతర్యామి. సర్వవ్యాపి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇక్కడ ఉంటాడు, అనకాపల్లిలో ఉంటాడు, అండమాన్లో ఉంటాడు, అమెరికాలో కూడా ఉంటాడు, ఒకే పోలికతో ఉంటాడు, ఒకే సమయంలో ఉంటాడు, కొన్ని కోట్ల మంది భక్తుల దగ్గర ఒకే స్వరూపంలో ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దాన్ని సర్వవ్యాపి అంటారు. దాన్ని ఏమంటారు? సర్వవ్యాపి. సో మన దేవుడు సర్వవ్యాపి. మన దేవుడు ఎవరండి? సర్వవ్యాపి. తర్వాత మన దేవుడు మారని వాడు. ఏంటండి? అన్చేంజింగ్ గాడ్ అన్నమాట. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన స్వభావంలో కానీ తత్వంలో కానీ ఏ మార్పు లేదనమాట. అర్థండి. అందుకే దేవుడు మాట్లాడుతూ యెహోవానైన నేను మార్పు లేని వాడు. నూతన నిబంధనలకు వచ్చేసరికి మన యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడని? ఒకటే. అందుకే మన దేవుడు అన్చేంజింగ్ గాడ్ అన్నమాట. అవునా? నిత్య 5 విషయాలు. నిత్య నివాసి, తర్వాత ఎటర్నల్ గాడ్. మన దేవుడు ఎవరండి? సర్వ ఆల్మైటీ గాడ్. తర్వాత సర్వజ్ఞాని, ఆమ్నిసైన్స్, సర్వజ్ఞాని అదొదని. తర్వాత సర్వవ్యాపి అదొదని. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఆమ్ని ప్రెసెన్స్. ఏంటని? ఆమ్ని ప్రెసెన్స్ అన్నమాట. తర్వాత అన్చేంజింగ్ గాడ్, మారని వాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీటిని ఆయనకి ఉన్న న్యాచురల్ అట్రిబ్యూట్స్ అంటాం, స్వభావ లక్షణాలు. ఆయన ఏంటంటే స్వభావ లక్షణాలు. ఇంకొక 5 రాసుకోండి. అవి ఏంటంటే మోరల్ అట్రిబ్యూట్స్ అంటారండి, నైతిక స్వభావ లక్షణాలు. ఏంటంటే నైతిక స్వభావ లక్షణాలు 5 రాసుకోండి. ఒకటి పరిశుద్ధత. ఒకటి ఏంటండి? పరిశుద్ధత. మన దేవుడు ఎవరండి? స్పెషల్ క్యారెక్టర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, సర్వ యుగాల్లో పరిశుద్ధుడు. అర్థమని ఒక నిమిషం పరిశుద్ధంగా ఉండి మరో నిమిషం అలా కాదు, సర్వ యుగాల్లో పరిశుద్ధుడు. తర్వాత ప్రేమ గలవాడు. మన దేవుడు ఎవరండి? ప్రేమ. దేవుడు ప్రేమ ఉన్నాడు. ప్రేమ దేవుడు కాదు, అదే దేవుడే ప్రేమ ఉన్నాడు. హల్లెలూయా. అని ఆయన ఏంటంటే నైతిక లక్షణం, మోరల్ అట్రిబ్యూట్ అంటాం అన్నమాట. నైతిక లక్షణం అంటే మొదటిది ఏంటి? పరిశుద్ధత. రెండోది ప్రేమ. మూడోది నీతిమంతుడు. గాడ్ ఇస్ రైచియస్. దేవుడు నీతిమంతుడు. ఆయన నీతి ఏమాత్రము తప్పని వాడు అన్నమాట. నాలుగోది కనికరం గలవాడు. నీతిమంతుడు, అదే సమయంలో కనికరం గలవాడు. 5వది నమ్మదగిన వాడు. 5వది ఏంటండి? 5 మాటలు బాగా గుర్తు పెట్టుకోండి. 5 మీద 10 మీద ప్రసంగం చేయట్లేదు, ఒకటి మాత్రం చెప్తాను. ఒకదాని మీదే దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. 5 మళ్ళీ చెప్తాం. మొదటి ఏం చెప్పాను? పరిశుద్ధత. రెండోది ప్రేమ. మూడోది నీతి. నాలుగోది కనికరం. 5వది నమ్మదగినవాడు. ఇవన్నిటిని ఏమంటారు? నైతిక లక్షణాలు. అలాగే 5 లేవు, అర్థమండి. ఇంకా చాలా ఉన్నాయి. ముందు చెప్పిన 5 మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5 చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి నేను గుర్తు పెట్టుకోమంటున్నాను. మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా మీరు చెప్పాలి, చూడకుండా చెప్పాలి.
ఎలా చెప్పాలి? చూడకుండా చెప్పాలి. అర్థందా? రేపు ఆదివారం ఎవరో ఒకరు అడుగుతాను, వాళ్ళే చెప్పాలి. అవునా? ఎవరిని అడుగుతాను తెలియదు. అవునా? అందుకే అందరూ సిద్ధపడండి. మళ్ళీ అందరూ చెప్తే టైం సరిపోదు. అవునా? అందుకే ఎవరినో ఒకరిని అడుగుతాను, బ్రదర్స్ నుంచి ఒకరిని, సిస్టర్స్ నుంచి ఒకరిని అడుగుతాను. చూడకుండా నిలబడి చెప్పాలి. సరేనా? మీరు రాసుకున్నారా? ఓకే. రాసుకోకపోతే రాసుకోండి. హల్లెలూయా. మంచిది. ఈరోజు మన దేవుడు కనికరం గలవాడు. ఎవరండి? నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్. అవునా? వెరీ గుడ్. అందుకని ఈ మాట చదివించే 36 వచ్చింది. మళ్ళీ చూడండి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవారై ఉండండి. మన తండ్రి ఎవరమ్మా? కనికరం గలవాడు. అందులో డౌట్ ఏమి? దేవుడికి ఏమన్నమ్మా? కనికరం. ఆయన కనికరం చూపించే యందు ఆనందించే దేవుడట. ఏ దేవుడు? కనికరం చూపుటే యందు ఆనందించే దేవుడు. అందులో సందేహం ఏమి లేదు. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. మన దేవుడు కనికరం గలవాడని, రెండోది మనలను కనికరించడని, మూడోది మనం కనికరం కలిగి ఉండాలనేది మనం నేర్చుకున్నాం వేళ. 3 విషయాలు. ఎన్ని విషయాలు? ఒకటేంటి? మన దేవుడు కనికరం గలవాడు. రెండోది మనలను కనికరించాడు. మూడోది మనం కూడా కనికరం కలిగి ఉండాలి. అర్థమైంది? సో ఈ 3 కనుక మనకు అర్థమైతే మన జీవితం బాగుంటుంది. హల్లెలూయా. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది. అర్థమైందమ్మా? లేకపోతే బాగోం, ఇబ్బంది అయిపోతుంది. దేవుడు నిన్ను కనికరించకపోతే నీ పరిస్థితి దౌర్భాగ్యం అన్నమాట. సో బైబిల్లో చాలా మందిని దేవుడు కనికరించాడు. యాకోబు చెప్తాడు దేవుడు నన్ను కనికరించాడని. అలాగే దావీదు భక్తుడు చెప్తాడు దేవుడు నన్ను కనికరించాడని. నూతన నిబంధనలో యేసయ్య అనేక మందిని కనికరించినట్లుగా చూస్తాం. అవునా? 6000 దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని ప్రభువు స్వస్థపరుస్తాడు. అవునా? కానీ 8వ అధ్యాయంలోనికి రండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి చూస్తే, అలా గెరాసీనుల ప్రాంతంలో 6000 దయ్యాలు పెట్టిన వ్యక్తి ఉంటాడు. దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచి అవునా తర్వాత యేసయ్య అతనికి చెప్పిన మాట ఏంటి? 39వ వచనం చూడండి. అయితే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేస్తున్నావు. అదే ఇంకో దగ్గర అయితే కనికరపడి అనే పదం ఉంటుంది. ఏ పదం ఉంటుంది? కనికరపడి. చూడండి, మార్కు సువార్తలో ఉంటుంది అన్నమాట. దేవుడు కనికరపడి నీ అందరికీ గొప్ప కార్యములు చేస్తున్నావు, వాటిని నీ ఇంటి వారికి చెప్పమని ఉంటుంది. చూడండి, ఆ మాట మనం చదువుకోవచ్చు. 19 చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆయన వానికి సెలవేయక, అంటే నీతో పాటే వస్తాను ప్రభు అంటే, వద్దు నువ్వు ఇక్కడే ఉండు, నీ ఇంటికి వెళ్ళు. నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమని వాడు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటాడు. సో విషయం ఏంటంటే, ప్రభు కనికర పడితే మనం విడుదల పొందుతాం. దయ్యాలు, రకరకాల సమస్యలు ఉంటాయి. అవునా? మరి ఎవరు కనికరించారమ్మా? దేవుడు కనికరపడి 6000 దయ్యాలు పట్టిన వ్యక్తి అవునా ఎంత బాధపడుతుంటాడు. అవునా? అంటే దెయ్యాలంటే ఇప్పుడు మనకి దెయ్యాలు లేవు, ఒక చెడు అలవాటు. అది కూడా దెయ్యం పట్టిన వాళ్ళకి చెడు అలవాట్లు ఉంటాయి. ఎవరికి చెడు అలవాట్లు ఉంటాయి? దెయ్యం పట్టిన వాళ్ళకి చెడు అలవాట్లు ఉంటాయి. ఆ ఒక్క చెడు అలవాటు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, కుటుంబ వ్యవస్థని పాడు చేస్తాయి, సమాజంలో చెడ్డ పేరు తెస్తుంటారు. అవునా కదండి? సో మనం బాధపడుతుంటాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే, ఆ యొక్క బలహీనత నుంచి బయటపడలేక బాధపడుతూ ఉంటే ప్రభు కనికరపడి మనం విడిపిస్తుంటాడు. హల్లెలూయా. అర్థమైందండి? సో అందుకని దేవుడు కనికరపడేట 6000 దయ్యాలు పట్టిన వ్యక్తిని విడిపిస్తే ఒక చెడు అలవాటును నిన్ను విడిపించడా? నమ్ముతున్నా? నమ్మరా? నమ్మండి, విడిపిస్తాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదన్నమాట. హల్లెలూయా. తర్వాత చూస్తే ఇదే లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తే, నాయన అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఒక్కడే కూడుకున్నాడు. ఆ కొడుకు చచ్చిపోయాడు. ఆడి మీద మోసుకుని వెళ్తున్నారు. ఆమె ఏడుస్తుంది. అంటే భర్త లేడు, ఒక్కడే కొడుకు చనిపోతే ఏ తల్లిని ఏడుస్తే ఏడదమ్మా? ఎంత ఏడుస్తుందో, ఇంత అంత అని చెప్పడానికి వీలేమి లేదు. ఏడుస్తుంటే ప్రభు ఆమె మీద కనికరపడి, చూడండి లూకా సువార్త
7వ అధ్యాయంలో 13వ వచనం, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా నిమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిన. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కనికరించే దేవుడు. ఏ దేవుడండి? కనికరించే దేవుడు. మన దేవుడు కనికరం గలవాడు. ఆయన కనికరములట సమస్త కార్యాల మీద ఉంటాయి. దేని మీద ఉంటాయి? సమస్త కార్యాలు అంతే, అందులో డౌట్ ఏమీ లేదు. ఆ మాట కీర్తనలో ఉంటుంది, ఎవరైనా తీసుకుని చదవగలరా? ఆయన కనికరములు సమస్త కార్యాల మీద. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 9వ వచనం నాతో పాటు చెప్పండి. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఏదైనా చేసినా అది దేవుని కనికరమే. సింపుల్ ఎగ్జాంపుల్, సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడు. అది కూడా కనికరమేనా? చెప్పండి, అంతేనా? సొదొమ గొమొర్రా మీద దేవుడు ఏం చేశాడమ్మా? అగ్నిగంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని భస్మం చేశాడు. అవునా? గడ్డి కూడా మొలదు అక్కడ. అదండి. మరి దేవుడు కనికరం గలవాడని ఎలా చెప్తాం? నిజంగా దేవుడు కనికరం గలవాడు. హల్లెలూయా. ఆ దినాల్లోనే ఎయిడ్స్ అనే వ్యాధి ప్రారంభమైందట. ఒకవేళ దేవుడు కనికరం గలవాడు కాకపోతే అలా వదిలేస్తాడు. దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఆ వ్యాధిని అక్కడే భస్మం చేసి, లేకపోతే ప్రపంచం ఉండదు. అలా ఉందండి. సో అన్ని కార్యాల మీద దేవుని కనికరం ఉంటుంది. ఏమంటారమ్మా? దేవుని కనికరం ఉంటుంది. కాబట్టి దినాన నీవు నేను మన దేవుని కనికరాన్ని కనుక గుర్తిస్తే మనం రక్షింపబడతాం. ఏమవుతామండి? రక్షింపబడతాం. మనం రక్షింపబడ్డామంటే దేవుని కనికరం నీ మీదకి వచ్చిందని అర్థం. ఏమొచ్చింది? దేవుని కనికరాన్ని పొందుకున్నాం. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి కాక తన కనికరము చొప్పుననే. చూసారా? ఏంటండి? తన కనికరము చొప్పునే దేవుడు మనల్ని కనికరించాడు. ప్రియమైన దేవా, అందుకే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే మనకు సువార్తను అందింపజేశాడు. ఆయన కనికరము గురించి వింటున్నాం మనం. ఎవరి గురించండి? ఆయన కనికరము ఆయుష్కాలం అంతా ఉంటాయి. ఆయన కోపము నిమిషం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం. ఎంత గొప్పదండి. అవునా? కానీ దేవుడు కోపడ్డాడు అనుకోండి, నిమిషం ఆయన కోపం ఉంటుంది. అందుకంటే ఎక్కువేమి ఉంటుంది. ఆయన దయ చూపిస్తే ఆయుష్కాలం అంతా ఉంటుంది. అందుకని ప్రియమైన దేవుడా, ఆయన దయ పొందుకోవడం గొప్ప ధన్యత. అవునండి. సో ఇప్పుడు మనం చాలా సార్లు ఒక మాట వింటూ ఉంటాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనంలో, కనుక నాతో పాటు చెప్పండి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇప్పుడు మన యేసయ్య ఎక్కడ కూర్చున్నారంటే, మన భాషలో, బైబిల్ భాషలో చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కరుణాపీఠం మీద కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారమ్మా? అలా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో అలా కొన్ని ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఆఖరున్న ప్లేస్ ఏంటంటే కరుణాపీఠం. ఏముందమ్మా? కరుణాపీఠం అనమాట అంటారనమాట దాన్ని. అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ కూర్చున్నారు యేసయ్య. దాని పేరు కరుణాపీఠం. ఇక్కడ కృపా సింహాసనం రాస్తుంది. ఏ సింహాసనం? కృపాసింహాసనం. ఒక వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నా ఇవన్నీ దాటుకుని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాడంటే సహాయం పొందుకోకుండా మాత్రం రాడు. అర్థమవుతుందమ్మా? ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తే కరుణాపీఠం దగ్గరికి వెళ్ళగలిగితే అవునా, సహాయం పొందుకోకుండా మళ్ళీ వెనక్కి రానే. అర్థమవుతుంది. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే దేవుని హార్ట్ టచ్ చేయగలిగితే అవునా, మనం సహాయం పొందుకోకుండా రావాలి. ఏం టచ్ చేయాలని?
దేవుని హార్ట్, హృదయాన్ని టచ్ చేయగలిగితే. అదొందండి, పాస్ట్ గా టచ్ చేయాలని చూడద్దు, నువ్వే దేవుని హార్ట్ టచ్ చేయాలని చూడు. ఏం టచ్ చేయాలి? ఎవరు టచ్ చేయాలి? ఎవరైనా పెద్ద పాస్ట్ గారు వచ్చారంటే వాళ్ళు టచ్ చేయాలని చూస్తారు. అవునా? పాస్ట్ గారు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తారు. అవునా? తప్పే లేదు, పొరపాటు అని అనట్లేదు, ఆశపడడం తప్పు లేదు, అలా చేయడం తప్పు లేదు. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటి? దేవుని హృదయాన్ని టచ్ చేయడం గొప్ప సంగతి. హల్లెలూయా. అదొందండి. అందుకని మనం కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే అర్థం ఏంటంటే ఆయన హృదయాన్ని టచ్ చేయాలన్నమాట. మనం ప్రార్థన వెళ్ళి ఆయన హృదయాన్ని టచ్ చేయాలన్నమాట. అప్పుడు నీకు సహాయం రాకుండా ఉండదు. హల్లెలూయా. ఏ సహాయమైనా, అవునా, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, అవునా, నువ్వు చేసే దాన ధర్మాలు కావచ్చు. అవునా, కొన్నేళ్ళు ఉంటాడు. అవునా, కొన్నేళ్ళ గురించి ఏమని ఉంది? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలోనికి రండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలోనికి రండి. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమనెను. అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ కార్యమును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా టచ్ చేసేది. ఎవరు? కొర్నేలి అన్యుడయ్యుండి, దేవుని ఎరుగని వాడయ్యుండి దేవుని హృదయాన్ని టచ్ చేశాడు. దేవుడు ఉండలేకపోయాడు. అవునా? అవునా? పేతుని పంపించి రక్షణలో నడిపించాడు. అవునా కదండి? సో ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఏం టచ్ చేయాలి? దేవుని హృదయాన్ని టచ్ చేయాలన్నమాట. అవునా? కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి, కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కరుణాపీఠం దగ్గరికి. ఎక్కడెక్కడికి వెళ్తుంటాం, కానీ ఇక్కడ ఒక్క దగ్గరికి వెళ్ళాం. అదేనండి, సహాయం కోసం, అవునా, అలా లోన్స్ కోసం బ్యాంకులకి దగ్గరికి వెళ్తాం. అవునా కదండి? వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం. అవునా కదండి? ఎన్నో చేస్తుంటాం. అవునా, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళాం? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామమ్మా? కరుణాపీఠం దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా సహాయం మనకు వస్తుంది. హల్లెలూయా. ఎందుకు? నీ దేవుడని యెహోవా కనికరమగలవాడు. చూడండి ఆ మాట ఎక్కడ ఉందో తీసి చదువుతారా? ద్వితీయోపదేశకాండం ఉంటుంది, 4వ అధ్యాయం ఉంటుంది. తీసుకుని చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి. నాతో పాటు చెప్పండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. చూసారా మన దేవుడు ఎంత మంచోడు? అదొందా? మన దేవుడు ఎవరమ్మా? మంచోడు, గొప్పోడు. అదొందా? మంచోడు, గొప్పోడు. అవునా? మంచోడు, గొప్పోడు అన్నప్పుడు ఇందా చెప్పుకున్నాం కదా, గుణ లక్షణాలు, న్యాచురల్ యాట్రిబ్యూట్స్, అవి గుర్తొచ్చినప్పుడు గొప్పోడు అని అర్థం అవుతుంది. మోరల్ యాట్రిబ్యూట్స్ గుర్తు చేసుకున్నప్పుడు మంచోడు అని అర్థం అవుతుంది. హల్లెలూయా. అదొందండి. అందుకే మన దేవుడు ఎవరమ్మా? చాలా మంచోడు కాబట్టి, గొప్పోడు కాబట్టి ఏమంటాడు దేవుడు? నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను చేసిన నిబంధనను మర్చిపోడు. ఏం మర్చిపోడమ్మా? నిబంధన మర్చిపోడు. అంతే. ప్రామిస్ చేసాడు, నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. ఏది మర్చిపోడు. మనకిప్పుడు రక్తాన్ని కార్చి నిబంధన చేశాడు. మన శిలువలో రక్తాన్ని కార్చి కొత్త నిబంధన చేశాడు. ఆ నిబంధన మర్చిపోతారా? నీకోసం యేసే శిలువలో కార్చిన రక్తాన్ని వృధాగా కార్చని అనుకునే పరిస్థితి మనం తేకూడదు. అదొందన్నమాట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా, మన ప్రభు యొక్క కనికరాన్ని నమ్ముదాం. ఏం నమ్ముదామండి? నా దేవుడు నన్ను కనికరిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు కనికరం గలవాడని నమ్ము. రెండోది, నిన్ను కనికరిస్తాడని నమ్ము. అంతే చాలు. రెండే రెండు విషయాలు. ఏమన్నా చెప్తున్నాను? మన దేవుడు ఎవరు? కనికరం గలవాడు. రెండోది చేసి చెప్పండి, నన్ను కనికరిస్తాడని. డౌట్ ఉందా? డౌట్ ఉందా? లేదు, నో డౌట్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు 18వ కీర్తన 25వ వచనంలో, 18వ కీర్తన 25వ వచనంలో, దయగల వారి ఎడల దయ చూపుడు, కఠిన ఎడల కటము చూపుతాడు, సద్భావం గల వారి ఎడల నువ్వు సద్భావం కలిగి ఉంటావు. మనమాట. అందుకే 3 మాటలు. మన దేవుడు కనికరం గలవాడు, మనము కనికరం పడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? కనికరాన్ని చూపించాలి. అర్థమైందండి?
ఒక మాట చదువుకుంటాం కదా, ఒక ఆయనకి అప్పు క్షమిస్తాడు, అవునా? ఒక యజమానుడు ఆ దాసుడు వెళ్ళి తన కప్పును తీసుకుని జైలు పెట్టేస్తాడు, అవునా కదండి? అది ఎక్కడ తీసి చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువు ఏమంటున్నారు? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధించు వారికి వారిని అప్పగించును. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల. చూసారా, దేవుడు కనికరం గలవాడు, వాళ్ళని కనికరించాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? కనికరించాలి, అవునా? ఈ సహోదరుని క్షమించాలి, ఈ సహోదరుని ప్రేమించాలి, అర్థమవుతుందండి? అలా కనుక నువ్వు చేస్తే, నువ్వు కూడా కనికరం కలిగి ఉంటే దేవుడు నీ ఎడల కనికరాన్ని తరతరాలు చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? తరతరాలు, యుగాలు చూపిస్తాడు. పిల్ల తరం వరకు తన కనికరము చూడడానికి దేవుడు నిశ్చయించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుడా, నువ్వు కనికరం కలిగి ఉంటే నువ్వు కూడా ఆ కనికరంలో కంటిన్యూ అవుతూనే. కాబట్టి దినాల ప్రియమైన దేవుడా, మన దేవుడు ఎవరు? అవునా? ఇప్పుడు ఏం చేయాలి? మనం కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి, కరుణాపీఠ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక మాట ఏం చెప్పారా? చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? హృదయాన్ని టచ్ చేయాలి. డోర్ నాక్ చేస్తాం కదా, అలాగే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన హృదయాన్ని నాక్ చేయాలి, టచ్ చేయాలి. కానీ అప్పుడు ఏ కార్యమైనా జరగకుండా ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో కార్యం జరగాలంటే దేవుని హృదయాన్ని టచ్ చేయాలి. కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి, తగ్గించుకొని ప్రార్థన చేసుకుని విధేయత చూపి విశ్వాసంతో దీన మనసుతో భారంతో ప్రభువు దగ్గరికి వెళ్తే ఆయన చెయ్యి విడిచే దేవుడు. ఏం చదువుకున్నాం? ద్వితీయోపదేశకాండం 4:37లో నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు కనుక ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, నీ పితరులతో తాను చేసిన నిబంధనను మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోండి. నువ్వు చెప్పి, ఈ మాట చెప్పి, ప్రభా నీవు కనికరం గల దేవుడు నమ్ముతున్నానయ్యా. నీ గ్రంథంలో 7వ అధ్యాయంలో